అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీమ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. హెలికాప్టర్ నుంచి స్వరంగంలోకి చూసిన సీఎం ఎన్నిసార్లు పరిశీలించినా ఏం లాభం. హరీష్ రావు ఇచ్చిండు గట్టి కౌంటర్. సీఎం ఇంటే అవుతాడు కావచ్చు బేజార్. మహిళా దినోత్సవం నాటికి పైసలు వాడాలన్నట. ఏకంగా సోనియా గాంధీకే ఉత్తరాలు రాస్తారట. విహెచ్ మీద ఉంటాయా క్రమశిక్షణ చర్యలు? కాంగ్రెస్ పార్టీలు చేయొద్దిక తప్పులు. ఏంది పిల్ల చెయ్యి అట్లా చూసుకుంటున్నావు అంటారా? ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కుకున్నోళ్లను సీఎం రేవంత్ రెడ్డి అంజనమేసి చూసినట్టే చేసిండట. స్వరంగం ఎట్లా కూలింది, కూలీలు ఎట్లా లోపల చిక్కుకున్నారనేది పరీక్ష పట్టి చూసిండట. మరి సీఎం సారు ఎట్లా వాళ్ళని చూసిండు, మంత్రుల కంటే ఎక్కువ సీఎం సారు ఏం చేసిండు అనేది ఓసారి తెలుసుకుందాం పాండి. చూసిండ్రా సీఎం సారు లోపట చిక్కుకున్న కూలీలను ఎంత మంచిగా చూస్తున్నాడా. హెలికాప్టర్ల కూర్చొని లోపట ఇరుక్కున్న పరిస్థితిని పరిశీలనగా చూస్తున్నాడు. ఎక్కడ స్వరంగం కూలింది, ఎట్లా కూలింది, లోపటున్న వాళ్ళను ఎట్లా బయటికి తీసుకురావాలి అని పైనుంచి గాలి మోటార్ల కూర్చొని గాలి ఇచ్చినట్టు చూస్తున్నాడు. ఇన్ని రోజులు మంత్రులు కూడా ఇదే పని చేసిండ్రు, ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ చేస్తున్నాడు. వాళ్లకు సీఎం సార్కు ఏమన్నా తేడా ఉన్నదా అనేది ముఖ్యమంత్రి సార్కే ఎరుకుండాలి గాని మొత్తానికి రేవంత్ రెడ్డి సార్ కూడా గాలి మోటార్ల కూర్చొని గట్టి ప్రయత్నమే చేసిండు. ఉత్తగా చేసుడే కాదు, తాను చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాన్ని వీడియోలు తీసి మీడియాకు విడుదల చేసిండు. ఇంతటి సాహసం చేసుడు మన ముఖ్యమంత్రికే సాధ్యం, ఇంకెవరన్నా చేయగలుగుతారా ఇంతటి ధైర్యం? ఇంకేందిగా సీఎం ఇట్లా చేసినందుకైనా కూలీలు బయటికి వచ్చుడు ఖాయం అన్నట్టు పరాశకం చేస్తున్నారు ఈ వీడియోలను చూసిన సోషల్ మీడియా పబ్లిక్. కాంగ్రెస్ సర్కార్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉన్నారు కదా, మంత్రులో తీరు అయితే ముఖ్యమంత్రి మరో తీరు అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఏమన్నా లోపటున్న కూలీలను ఎట్టనో తీరుగా బయటికి తీసి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలని కోరుకుందాం. ఏమంటారు? ఎస్ఎల్బిసి స్వరంగం కూలీలు 8 మంది సావు బతుకుల మీద ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు దుబాయ్ పోయి దావత్లు చేసుకున్నాడు. అసోంటి మనిషి ఇప్పుడు వచ్చి ఎస్ఎల్బిసి కాడికి పోయి సర్కార్ మీద ఏదో బద్నాం వేస్తున్నాడు అన్నట్టు మాట్లాడింది కదా సీఎం రేవంత్ రెడ్డి. ఆగు, దాని మీద హరీష్ రావు సర్కారు గూబ గుయ్యం అనేటట్టు కౌంటర్ ఇచ్చిండు. గదేందో సార్ చూద్దాం పాండ్రి. ఏ ప్రేసి ఎంకడు వెనక ముందు చూసుకోక మాట్లాడతాడట. హాగో అట్లనే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట కూడా అని అంటున్నాడు హరీష్ రావు. స్వరంగం కూలితే దుబాయ్కి పోయి దావత్ చేసుకుంటున్నాడని చెప్పిండు సీఎం. కానీ నేను అబుదాబి ఎప్పుడు పోయినా స్వరంగం ఎప్పుడు కూలింది అనేది కూడా చూసి మాట్లాడాలి కదా. నేను 21 తారీఖున కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెండ్లికి పోయినా. స్వరంగం కూలింది 22 తారీఖు పొద్దుగాల 11-12 గంటలకు. అంటే ఒక్కరోజు ముందు నేను అక్కడున్నా కదా. మరి అది తెలుసుకోకుండా ఉత్తగానే నాలుగున్నది కదా అని ఎటు పడితే అటు మాట్లాడితే ఎట్లా అని అంటున్నాడు. అయినా స్వరంగం కూలితే ముందుగాల అక్కడికి పోవాల్సింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కదా. మరి నువ్వా సీఎం నేనా? అట్లా ఒప్పుకుంటే ఇప్పుడే సీఎం పదవికి రాజీనామా చెయ్యి. అయినా కూలీల మేలు కోరి నీకంటే ముందు స్వరంగం కాడికి పోయింది నేను. అసలు మీకు సోయిలేక మామూలనంటే మీరు మంచోళ్ళు అవుతారా అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు హరీష్ రావు. మీ మంత్రులు హెలికాప్టర్లల్లా గిర్ర తిరిగిండ్రు. ఒక ఆయన చేపల కూర వండుకొని తింటాడు, ఇంకొక ఆయన గెస్ట్ హౌస్లో హాయిగా ఉంటాడు, మరొక ఆయననేమో 2-3 రోజులల్లా బయటికి తీస్తామంటాడు. ఒక్కొక్కరు పొంతనలేని మాటలు మాట్లాడి తెలంగాణను ఆగం పట్టించేది మీరు, దావత్లు చేసుకున్నది మీరు, పానాలను పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారాలకు తిరిగింది మీరు, జాతరలకు జతగుడి పోయింది మీ మంత్రులు. మీరు చక్కగా లేక మమ్ములననుడేంది? తన తప్పు దాచుకునే తానికి మందిని బంధం చేసే నీచమైన పనులు చేసుడు రేవంత్ రెడ్డికి అలవాటే అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. ఓ ఇట్లా సర్కార్ను సీఎం రేవంత్ రెడ్డిని చింత గట్టినంత పని చేసిండు హరీష్ రావు. ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి మాకు హామీలు ఇచ్చిండ్రు కదా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తుంది అని అభయం ఇచ్చిండ్రు కదా.
మాది గ్యారంటీ అన్నారు కదా, అప్పుడు మీరు చెప్పిపోయినరు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఏం ఇస్తలేరు. మా సంగతి ఏంది, మీరు ఇచ్చిన అభయం ఏమైంది అని అడుగుతున్నారట తెలంగాణ ఆడిబిడ్డలు. గా సంగతి ఏందో తెలుసుకుందాం పాన్రి. కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. మా తెలంగాణ ఆడోళ్లకు ప్రతి నెల 2,500 ఇస్తామన్నారు. అవి సంగతేంది సీఎం గారు అని 10,000 ఉత్తరాలు ముఖ్యమంత్రికి పంపుతారట. మహిళా దినోత్సవం మార్చి 8 నాటికి 2,500 రూపాయలు తెలంగాణ ఆడిబిడ్డల బ్యాంకులో వేయాల్సిందే. లేదనుకో ఈ ఉత్తరాల ఉద్యమం ఢిల్లీకి చేరుతుందట. మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకు పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదన్నట్టు సంగతి. ఎక్కడ కొడితే రేవంత్ రెడ్డి పతార వడిపోతుందో, ఎవల అండదండలతోని ఇక్కడ సీఎం పదవి అనుభవిస్తున్నాడో ఆగో వాళ్ళకే ఉత్తరాలు రాస్తారట. మీ ముఖ్యమంత్రి గారు చూడుండ్రి తెలంగాణ ఆడోళ్లను ఎట్లా మోసం చేస్తున్నారో, మీరు ఇచ్చిన హామీని కూడా అమలు చేస్తలేడు. తెలంగాణ జనానికి వాళ్ళ ఓట్లకు మర్యాద ఇచ్చుడు దేవుడెరుగు, మీ మాటకు కూడా ఇలువిస్తలేడు మీ సీఎం అన్నట్టు ఉత్తరాల ఉద్యమం చేస్తారట. ప్రతి నెల పైసలు ఇస్తామని ఆశ చూపి తెలంగాణ ఆడోళ్ళ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి అది మర్చిపోయిండ్రు. ఇప్పటికీ 2 మహిళా దినోత్సవాలు పోయినా సర్కారు సప్పుడు చేస్తలేదు. గింత అన్యాయం ఉంటుందా అని ఉత్తరాలు రాసి అడుగుతారట. మరి చూడాలి సర్కారీ ఉత్తరాల ఉద్యమం మీద ఎసోంటి నిర్ణయం తీసుకుంటుందో, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లీడర్లు రేవంత్ రెడ్డి మీద ఎసోంటి చర్యలు తీసుకుంటారో. ఇన్ని రోజులు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. కాంగ్రెస్ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉన్నదని ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊకోదు అధిష్టానం. ఇప్పటి నుంచి కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే కాంగ్రెస్ అన్నట్టు తయారుగా అవుతున్నదట. ఎవరెవరు పార్టీ లైన్ క్రాస్ చేసిండ్రు, ఏమేం తప్పుడు మాటలు మాట్లాడిండ్రు అనేది భూతద్దం పెట్టి చూస్తున్నారట. ఆగో అట్లా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓ పెద్ద మనిషిగా అనిపించిండట భూతద్దంలా. మరి అతగాడు ఎవరనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి. అరే ఎవర్రాబే మీరంతా, నేను పార్టీ సీనియర్ లీడర్ని, ఇందిరాగాంధీ తోటి రాజీవ్ గాంధీ తోటి కలిసి పనిచేసినోని, నన్నెవర్రా ఏలెత్తి చూపెట్టింది అన్నట్టు మాట్లాడతాడు కదా. అదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు విహెచ్ హనుమంతరావు. ఆగో ఆ పెద్ద మనిషి మీద కన్నెర్ర చేస్తున్నదట కాంగ్రెస్ పార్టీ. మొన్న తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు కదా, ఇగో ఇప్పుడు నెక్స్ట్ వికెట్ విహెచ్ దాదానేనట. 300 కాపుల మీటింగ్ తన ఇంట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద పొట్టు కామెంట్లు చేసిండనే ముచ్చట పార్టీ పెద్దల దాకా ఏరిందట. ఆగు అందుకే మాజీ ఎంపీ విహెచ్ను మాజీ కాంగ్రెస్ లీడర్ను చేయాలి అనే ఆలోచన చేస్తున్నదట పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా తోక జాడిస్తున్న వాళ్ళ మీద ఢిల్లీ పార్టీ మస్తు కోపంతోనున్నదట. మరి ఉండదా? దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సర్కారు ఉన్నదే 2-3 రాష్ట్రాలల్లా, అందున తెలంగాణ ఒకటి. మళ్ళా తెలంగాణ పరిపాలననే దేశానికి ఆదర్శము. మా పరిపాలనని రాబోయే కాలంలో దేశంలో చేపడతాం అని ఇక్కడి పరిపాలన చూపెట్టి దేశం మొత్తం మీద అధికారంలోకి రావాలనే ఎత్తుగడతో ఉన్నదట పార్టీ. మరి అన్ని ప్లానింగ్ లేస్తున్న ఢిల్లీ పార్టీకి ఇక్కడ జరుగుతున్న తప్పులను సరిదిద్దాలే అనుకున్నారో ఏమో. అందుకే ఇన్ని రోజులు ఎవరెవరు నోటికొచ్చినట్టు మాట్లాడినరు, పార్టీ పరువు తీసినట్టు చేసిండ్రు అనేది వరుస పెట్టి చూస్తున్నారట. అందుకే మీనాక్షి నటరాజన్ని ఇన్ఛార్జిగా పంపి కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ చేసే పని చేతిలో పెట్టిండ్రట. మరి విహెచ్ హనుమంతరావు మీటింగ్ పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ అయ్యిండు అనే ముచ్చట వాళ్ళకి ఎట్లా తెలిసిందో ఏమో కానీ ఆ క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న వార్త బయటికి ఎట్లా తెలిసిందో తెలియదు కానీ మల్లన్న తర్వాత విహెచ్ హనుమంతరావు వికెట్ పడబోతున్నది అనే వార్తలు బాగా వినబడుతున్నాయి. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీలనే కొంతమంది కస్సు బుస్సుమంటున్నారట. క్రమశిక్షణ చర్యలు బీసీల మీదనేనా, చిన్న కులపోల మీదనేనా? పెద్దోళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మీద ఎసొంటి చర్యలు ఉండయా? మొన్నటికి మొన్న చిన్నారెడ్డి 100 కోట్లు తీసుకొని ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారు అని కామెంట్లు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండయా అని గట్టిగానే అడుగుతున్నారు. ఇక ఇంకొంతమంది అయితే ఇట్లా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు తప్ప లీడర్లు ఎవ్వరు ఉండరు కావచ్చు అంటున్నారు. చూడాలి తర్వాత ఎవరెవల మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుండబోతున్నది అనేది. ఎండాకాలం గిట్ల షురు అయిందో లేదు, అప్పుడే ఇటు పంట పొలాలకు ఇటు తాగునీటికి తిప్పలు చాలైనాయి. మళ్ళా ఇది ఉత్తమన కాడనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలల్లా అట్లనే ఉన్నది కథ చూస్తుంటే.
ఏం రో అందరికిట్లా ఎర్ర టెండలా అని అడిగి రోడ్డు మీద కూస్తుర్రు ఏంది కథ అని చూస్తుర్రా ఏం చేస్తారు పాటు నీళ్ళ కష్టాలు అట్లున్నాయి. రంగనాయక సాగర్ కుడి కాలువ నుండి నీళ్ళు ఇడవాలని డిమాండ్ చేసుకుంటా సిద్దిపేట మండలం అంకంపేట సీతారాంపల్లి రైతులంతా గిట్ల నడి రోడ్డు మీద దారి కూసుర్రు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా వాదలు పట్టించుకున్న పాపనవోలేదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక అసలు మా రైతుల కష్టాలే పట్టించుకుంటలేరని మొత్తుకుంటురు పాపం. ఈడ తెలంగాణలో రైతుల తిప్పలు ఇట్లుంటే గిటు చూడురి ఇంకా అధ్వానం. చెట్లు పుట్టలు దాటుకుంటా అక్క చెల్లెళ్ళంతా నీళ్ళ కోసం ఎట్లా దానిలాడుతున్నారో కదా. మళ్ళా నీళ్ళేమన్నా తాజాగా ఉన్నాయా అంటే అది కాదు. విశాఖ అనకాపల్లి జిల్లా పెదగరువుల తాగనీకే నీళ్లు లేక కొండలు గుట్టలు ఎక్కి దిగి బిందెలతోని బురద నీళ్లు మోసుకపోతురు ఆదివాసీలు. జర ఇరు సర్కారోళ్ళు పట్టించుకొని గీ నీళ్ళ బాధలు తీరిస్తే బాగుండు అని మొక్కుతుర్రు గీ వార్తలు చూసినాక. ఏందో ఏమో ఇప్పుడే ఇట్లుంటే ఇంకా పురాగా ఎండాకాలం షురు అయితే ఇంకెంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి. జర ఓ పబ్లిక్ నీళ్ళని చూసి వాడుకోర్రి. ఉన్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా ఒలకబోయకుర్రి. కనిపిస్తున్నాయిగా నీళ్లు చక్కగా లేక జనాలు ఎట్లా తిప్పల పడుతుర్రో. ఏమంటున్నాం? ప్రజానాయకుడు అంటే చేతులు ఊపుకుంటా పూలదండలు మెడలేసుకొని దండాలు పెట్టుకుంటూ వచ్చి మైకు పట్టి మాట్లాడేటోడు కాదు. ఆ జనాల కష్టాన్ని అర్థం చేసుకున్నాడు. వాళ్ళల్లో ఒక తీరుగా బతికేటోడు. ప్రజల ఆపదలుంటే తనకే ఆ కష్టం వచ్చిందన్నట్టు ఫీల్ అయ్యేటోడు. అసొంటి నాయకుడే అస్సలైన లీడర్. అంతేగాని ఫ్లెక్సీలల్లా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టించుకొని జేజేలు కొట్టించుకున్నాడు కాదు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే ఇగో ఇక్కడ ఒక లీడరు ప్రజలకు కష్టం వస్తే తను ఎట్లా ఎక్కెక్కేడుస్తున్నాడంటే ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు చూసిండ్రా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏడుస్తుంటే కన్నీళ్ళు ఎట్లా ఆగుకుంటూ వస్తున్నాయో. కళ్ళు ఎంత దూడ్చుకున్నా దుఃఖం ఆగుతలేదు. మూతి ముక్కు దూడ్చుకునే తువాల తాడిచినట్టే ఉన్నది. పక్కకున్న కార్యకర్తలు జేజేలు కొడుతుంటే ఇంకింత ఎక్కువ వస్తున్నదే ఏడుపు. ఇంతగానం ఎందుకు ఏడుస్తున్నాడు? మాజీ మంత్రికి ఏదన్నా కష్టం వచ్చిందా అనుకునేరు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఉన్న చిన్న గారకుంట తండ, గాజుల మల్కాపురం ఇంకా కొన్ని ఊర్ల రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవట. ఆశ కొద్దేసుకున్న పంటలు ఎండిపోతున్నాయట. ఆగో ఆ ముచ్చటే సర్కార్కు చెప్పి రైతులను ఆదుకోవాలి అనేందుకు మీడియాతో మాట్లాడుతున్నాడు. రైతులు ఎంత గోసపడుతున్నారో చెప్పుతుంటే జగదీష్ రెడ్డికి దుఃఖం ఆగలేదు. అయ్యో నా ప్రజలు చూడుండ్రి పడరాని పాటలు పడుతున్నారనేది మనసుల మెదిలి అన్నదాతల గోసలు యాదికొచ్చి గొల్లు నేడ్చిండట. పచ్చటి పైర్లు పెరగాల్సిన పొలాలు ఎండిపోతున్నందుకు ఏడుపు ఆగనట్టున్నది. ఎక్కెక్కి ఏడ్చిండు. ఇగో గిసొంటి లీడర్ ఉంటే ప్రజలకు కష్టాలు వస్తాయా? జనాన్ని కంటికి రెప్ప తీరుగా చూసుకునే లీడర్లు ఈ కాలంలో ఎవరన్నున్నారా? గిట్లుండాలే లీడర్ అంటే, గిట్లుండాలే జనం మేలుగోరే నాయకుడు అంటే. దేశంలో ఉన్న నాయకులు జగదీష్ రెడ్డి తీరుగా పనిచేస్తే అన్నదాతలకు కన్నీరు వస్తుందా? ఆత్మహత్యలుంటాయా? అస్సలుండయి అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. మరి నీళ్ళు ఎందుకు ఇస్తలేదో సర్కార్ జనాలని ఎందుకు ఇంత గోస పెట్టుకుంటున్నదో తెలుస్తలేదు. కానీ పంట భూములు నెర్రలు పెట్టి ఎండిపోతున్నాయి. జర నీళ్ళు ఇయ్యుండ్రి సార్లు అని చేతులెత్తి అడుగుతున్నారు రైతన్నలంతా. ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు ఆస్మాన్ జమీన్ అంత ఫరక్ ఉంది. అప్పటి సినిమాలల్లో జోకులు కానీ డ్యాన్సులు కానీ డైలాగులు కానీ నలుగుట్ల ఇంటోళ్ళతో కూర్చొని చూడడానికి ఏం బాధ ఉండకపోయేది. కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు ఉన్నాయి చూడుర్రి, అబ్బబ్బా ఏది చూసినా బూతు బూతు అనే తట్ట అనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాల రాగం ఎత్తుకుంది ఏంది పిల్ల అనుకుంటురా? ఎందుకంటే మనుషుల ప్రభావం సినిమాల మీద ఉంటుందో ఉండదో తెలియదు కానీ
సినిమాల ప్రభావం మాత్రం మనుషుల మీద పక్కా ఉంటుంది. ఇక ఇప్పటి పోరలైతే సినిమాలలో ఉండేదే నిజమని గుడ్డిగా నమ్మేస్తుర్రంటే చూడుర్రిగా సినిమాలను ఎంత ఫాలో అవుతుర్రో. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల ఎంత నష్టం అవుతుందో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్తాడట. షాల్ చేయురి సార్. పాత రోజులు కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని విలను అంతమయ్యేవాడు, లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. ఆ గది సంగతి. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలో ఉన్న తప్పుడు మనుషుల గురించి అలా కథలను సినిమాలలో హీరో లెక్క పెట్టి చూపిస్తుర్రు. అది మంచి పద్ధతి కాదు. మీరు ఇట్లా పిచ్చి సినిమాలు తీస్తే జనాలు వాళ్ళనే నిజంగా హీరోలు అనుకొని కొందరు అసొంటి అలవాట్లే నేర్చుకుంటారు. మీరు అట్లా సినిమాలు తీస్తే ఇప్పటి జనరేషన్ వాళ్ళకు గొప్ప గొప్పల గురించి ఎప్పుడు తెలుస్తుంది? అందుకే ఏదైనా సినిమా తీసేటప్పుడు దాని ప్రభావం ఎంత ఉంటుంది, దానివల్ల ఏమైనా మంచి నేర్చుకున్నామా లేదా అన్నట్టు ఆలోచన చేయుర్రి. ఎందరో గొప్పోళ్ళు మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి దియ్యుర్రి, మంచిగుంటుంది అనుకుంటా గిట్లనే ఓ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చిండు సినిమాళ్ళందరికీ. జనాలు కూడా సినిమా లెక్క చూస్తే మంచిది, అంతేగాని వీటిని చూసుకుంటా అడ్డమైన అలవాట్లు నేర్చుకోకపోతే చాలా మంచిదని చెప్తుర్రు ఈ ముచ్చటిన్న పెద్ద మనుషులు. సుశిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మైక్ టీవీ ముచ్చట్లు.